యువతల బందుకు రాహువు కేతువు అన్న ఇదే ముచ్చట అన్న వినాయకుని కాడ రాహు కేతులను పెట్టిండ్రు. శిల్పి రాజేందర్ గారికి పరిచయమైనటువంటి పండితుడు విఠల్ శర్మ గారు ఏమన్నారంటే ఈ సంవత్సరము ప్రజలందరూ రాహు కేతు పూజ చేస్తే అందరికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మనం ఇక్కడ రాహు కేతుని పెట్టాం. ఇక్కడ వచ్చి వినాయకుని దర్శించుకుంటే ఆటోమేటిక్ వారికి రాహు కేతు ఏమైనా దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి అని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ రాహు కేతు విగ్రహాలను పెట్టడం జరిగిందనమాట. అన్న ఇప్పుడు రాహుకేతు విగ్రహాలను పెట్టిండ్రు మంచిదే. మామూలుగా వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తేనే చాలా లాభాలు కలుగుతాయి అని చాలా మంది వచ్చి మొక్కుకొని పోతారు. అవును, మళ్ళీ ఇది ఒక ఏమంటారు ఇట్లా బోనస్ లాభం అన్నట్ట. ఇప్పుడు మనము ప్రతి సంవత్సరము ఒక్కొక్క ఆలోచనతో ముందుకు వెళ్తాం. వర్షాలు పడాలి, అప్పుడు వర్షాలు పడాలని. ఈ సంవత్సరం ప్రజలందరికీ రాహుకేతు దోషాలు ఎవ్వరికి ఉన్నా కానీ ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకున్నంత మాత్రాన అన్ని దోషాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో రాహు పండితుడు విఠల్ శర్మ గారు చెప్పిన విధంగా రాహుకేతు కూడా మన విగ్రహాలు పెట్టడం జరిగిందన్న. పండితుడు విఠల్ శర్మ చెప్పిన లెక్క ప్రకారంగా రాహుకేతువుల విగ్రహాలను పెట్టిండ్రు. చూడండి ఒకసారి మీరు ఇట్లా ఇప్పుడే తయారు చేస్తున్న రాహుకేతు విగ్రహాలు కింద ఇంకా పని నడుస్తుంది. పని అంతా చేసుకుంటున్నారు, రంగుల బింగులు అంతా వేస్తున్నారు. ఒక్కపారి మీదకి వచ్చి స్వామిని చూసి స్వామి పాదాలను దండం పెట్టుకుందామా అనుకున్నా, వచ్చి స్వామి పాదాలను దండం పెట్టుకున్నాక మంచిగా అనిపిస్తున్నది. ఖైరతాబాద్ వినాయకుని కాడికి వచ్చిన ఈ అన్న చేస్తున్న ఒక అన్న నీ పేరు? నా పేరు భీమేష్. భీమేష్ ఏడికెంచన్న? మన కాకినాడ దగ్గర గొల్లపల్లి గ్రామం నుంచి వచ్చాము. మొత్తం 20 మంది మనకు వచ్చాము. వాళ్ళు చెన్నయ్యలోకి 20 మంది, మీరు ఒక 20 మంది, మొత్తం ఎంతమంది వచ్చిండ్రు? మేము మొత్తం 20 మంది వచ్చాము. 15 రోజులు అవుతుంది వచ్చి. 4-5 రోజుల్లో మొత్తం పూర్తి చేసి చేస్తాము. ఇంకా 4 రోజులు పడుతుంది. తర్వాత ఫైనల్ కోటింగ్గా క్లీన్ వారిష్ కొట్టేసి కట్టెలు ఇప్పడం జరుగుతుంది. క్లీన్ వారినిష్ కొట్టినాకనే కట్లు ఇవన్నీ కట్టెలు ఇప్పాలి అని. ఎన్ని అంతస్తులు కట్టుకున్నారే ఇట్లా మొత్తము? ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు అంటే 70 అడుగుల వినాయకుడు. ఇప్పుడు నేను ఎక్కిన కాడికి 1, 2, 3, 4 అడుగులు అన్నీ ఉంటుంది. ఇది ఎన్ని అంతస్తులు కట్టుకున్నారు ఎక్కడికే? మొత్తం 90 అడుగుల వరకు హైట్ కట్టుకోవడం జరిగింది. 90 అడుగుల వరకు హైట్ కట్టుకున్నారు. చెట్టు 70 అడుగులు పైన 5 ఫ్లోర్లు అంతా. 5 ఫ్లోర్లు. ఓ ఏమో ఇటు వంగి చూస్తాం అనిపించింది కానీ 5 ఫ్లోర్లు అంటే గమనుకున్నా నేను. ఎందుకంటే కళ్ళు తిరిగి నాకు పై దాకా చూస్తే పై దాకా ఇంకా నడుస్తూనే ఉన్నది. అన్నయ్య వీటి మీదకి ఎక్కుకుంటే రంగులు వేస్తారా? ఎక్కుకుంటే పైనుంచి ఎక్కుంటే వేసుకుంటూ వస్తాం. పైకి కిందకి వస్తారు. పైనుంచి 1 by 1 చేసుకుంటూ వచ్చేస్తాము. పైన పాములు కంప్లీట్ అయిపోయినాయి. సైడ్ ఫేసులు చేస్తున్నాం. రేపు వచ్చి వినాయకుడికి స్టార్ట్ చేస్తుంది. ఎన్ని ముఖాలు ఉన్నాయన్న వినాయకుడికి? ఎన్ని ముఖాలు? పంచముఖ వినాయకుడా? సప్తముఖ మహాగణపతి, బ్రహ్మ విష్ణు మహేశ్వర, పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మధ్యలో వినాయకుడు.